ప్రైజ్ లా హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట సామెతల గ్రంథము 30 అధ్యాయం 8వ వచనం. బేదరకమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దినము దేవుడు ఏమని మనతో మాట్లాడుచున్నాడంటే, బేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. మనకు శ్రమ కలుగుతున్నప్పుడు, దరిద్రత ఉన్నప్పుడు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఎందుకయ్యా నాకెందుకు, నేను నమ్ముకొని ఉన్నాను కదా, ఈ దరిద్రత ఏమిటి, మరి ఈ యొక్క లోటుపాటులు ఏమిటి అని మనం దేవుని విసర్జించువారుగా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి యెహోవా దేవుడు మన్నాను కురిపించినప్పుడు తిని దాచుకునేవారు. మరి లేనప్పుడు ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నారని దేవుని సేవకుని మీద, మోషే మీద చునుకునేవారుగా ఉండేవారు. మరి అన్ని విషయాల్లో కూడా మరి ఐగుప్తీయులు మరి నీళ్లు ఉన్నప్పుడు నీళ్లు త్రాగేవారు, నీళ్ళు లేనప్పుడు చేదు జలాలు ఉన్నప్పుడు మహారాజాన్ని మరి మోషే కర్రతో కొట్టుతున్నప్పుడు అప్పుడు కూడా దేవుణ్ణి విసర్జించువారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మరి ప్రయాణంలో మరి ఈ యొక్క భూమి మీద మనకు శ్రమ కలుగుట మేలాయను. పేదరికం అయినప్పుడు, మరి ఆర్థికమైన పరిస్థితులు వస్తున్నప్పుడు మనం చొనుక్కునేవారుగా ఉంటాం. కానీ మన దేవుడు అట్టి పరిస్థితి మనకి ఎందుకు ఇచ్చి ఉన్నాడు? ప్రభా, నాలో ఇంకా ఏ లోపం ఉంది, నీకు విరోధంగా నేను ఏమి చేసి ఉన్నానని ఆలోచన లేని వారుగా ఉంటారు. ఈ భూ సంబంధంగా నువ్వు దరిద్రతను అనుభవించడానికి నువ్వు ఇష్టపడవు. ఈ భూ సంబంధంగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడవు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అంటున్నాడు, మరి భక్తుడు ఏమంటున్నాడంటే, ఐశ్వర్యమును నాకు ఇవ్వకము, బేదరకమునైనను ఇవ్వకము, తగినంత ఆహారము నాకు దయచేయము. బేదరకం ఉన్నేడలా నేను నీ మీద సొరుగు పొందును, మరి ఎక్కువైన ఎడల నిన్ను మర్చిపోదును అని. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, మనుషులుగా మన తత్వం, మన యొక్క హృదయం ఎలాంటిదంటే, మరి దేవుని యొక్క మన కొరకు అంత చేసిన దేవుని యొక్క క్రియలను మర్చిపోతాం. శ్రమ కలుగుతున్నప్పుడు ఆయన మీద సొనుక్కునేవారుగా ఉంటాం. మరి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు మరి దేవుడు నాకు ఇది ఇచ్చాడనేసి ఏ రోజు కూడా కృతజ్ఞత చెల్లించము. ఏ రోజు కూడా దేవుని సన్నిధికైనను, దేవుని సేవకులకైనను, దేవుని కుటుంబాలకైనను, మరి భేదవాళ్ళకైనాను ఇవ్వడానికి ఇష్టపడము. ఎవరో దేవుని యొక్క ప్రేమ కలిగిన వారు మాత్రమే. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేనా దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుచున్నాడంటే, మనము మరి ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఎలాంటి మరి పరిస్థితిలో ఉన్నా కానీ మన దేవుణ్ణి మనము ధిక్కరించకూడదు. మన దేవుని మీద మనం సొనుక్కొనకూడదు. మన దేవుని మీద మనము మరి ఐశ్వర్యం ఎక్కువైతే మరి అప్పుడు కూడా మరి మర్చిపోతాం. కానీ పేదరికం ఉన్నప్పుడు నాకు ఈ పరిస్థితి ఉన్నదంటే, నాకంటే దీని స్థితిలో ఉన్నారు ప్రభా అనేకులు. నాకైతే ఈ ఆహారాన్ని ఇచ్చావు ప్రభా, నాకైతే ఈ యొక్క బట్టలు ఇచ్చావు ప్రభా, నాకైతే ఈ వాహనాన్ని ఇచ్చావు ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులని చెల్లించువారుగా మనం ఉండాలి. ఇప్పుడు ఉన్నతమైన వారితో మనం కంపేర్ చేసుకోకూడదు. ఉన్నతమైన వారితో, అయ్యో వారికి కారు ఇచ్చిన్నా, వారికి బంగళా ఇచ్చిన్నా, వారికి ఇల్లు ఇచ్చిన్నా, నాకు లేదేంటి ప్రభా అని మనము అలా అనుకునే కంటే, ప్రభా నాకు ఇట్టి మంచి స్థితిని ఇచ్చావు ప్రభా, మరి ఇలాంటి స్థితి కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు ప్రభా అనేసి మనము దేవుని సన్నిధిలో దేవుని అడుగువారుగా ఉండాలి. ఆయన నీకేం కావాలో ఆయనకి తెలుసండి. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవునికి, నిన్ను పుట్టించి నిన్ను సృష్టించిన, నీ అవయవాలను అన్నిటినీ సృష్టించి జీవాత్మను పంపించిన దేవాది దేవునికి నీకేమి కావాలనో, నువ్వు ఏ స్థితిగా ఉండాలని, నువ్వు ఎలా ఉండాలని ఆయనకి తెలియదండి. సమస్తము తెలుసండి. కానీ మనుషులుగా మనము నిలకడత్వం లేని వారుగా, కృతజ్ఞత లేని వారుగా, దేవుని మీద సొనుక్కున్న వారుగా ఉంటాం.
ఈ భూమి మీద ఏ దరిద్రత అయినా అనుభవించటం మేలు. ఈ భూమి మీద ఐశ్వర్యం అవసరం లేదు, దరిద్రత అవసరం లేదు. లేదనుకుంటే మనం బ్రతుకుచున్నామా, దేవుడి ఇష్ట స్థితినిచ్చాడు ప్రభువా అనేసి దేవుని కృతజ్ఞత స్థితులు చెల్లించు. ఈ భూ సంబంధమైన వాటి కోసం నువ్వు ఆలోచించిన దానికంటే పర సంబంధమైన వాటి కోసం ఆలోచించు. ఈ భూమి మీద కొద్ది దినాలే నువ్వు ఉంటావు, కొద్ది దినాలే. ఎప్పుడు నీ ఊపిరి ఆగిపోవునో నాకు కూడా తెలియదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధానంలో దేవుడి దినాన్ని మాట్లాడుచున్నాడు. పర సంబంధమైన వాటి కోసం ఆలోచన చేయి. ప్రభా, ఈ లోకంలో నేను దరిద్రాలైనా, ఈ లోకంలో దిక్కులేని దాన్నైనా, ఈ లోకంలో నాకు ఆశీర్వాదం లేకపోయినా ప్రభా, నా హృదయం నీకు ఇస్తాను. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా. పరలోక రాజ్యంలో నాకు ఉన్నతమైన వాటిని నాకు ఇస్తున్నావు కదా. బంగారపు వీధులలో మరి ప్రకాశమయమైన ఆ యొక్క నగరంలో నేను ప్రవేశించే భాగ్యం నాకు ఇవ్వు ప్రభా అని దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు ఖచ్చితంగా నన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నువ్వు దేవుడు మీతో నాతో మాట్లాడిన ప్రకారం ఈ లోకమైన వాటిలో ఉన్నతమైన స్థితిని ఎంచుకునే కంటే దేని స్థితిలో ఉన్న వారిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా ఉందాం. ఇట్టి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దీన స్థితి యందున సంపన్న స్థితి యందున, దీన స్థితి యందున సంపన్న స్థితి యందున, పడినను లేచినను నీ కృప నన్ను విడువనంటివే. పడినను లేచినను నీ కృప నన్ను విడువనంటివి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.